ఫ్రెండ్స్, జూను 6వ తేదీ కాలరాత్రి ఆ రోజు కొన్ని గోవులు వేలల్లో లక్షల్లో బలి అవుతుంటాయి. కొద్దిమంది ఆనవాయితీ ప్రకారము. ఇంకా మిగిలి ఉన్న గోవులను రక్షించడం మన అందరి బాధ్యత ఫ్రెండ్స్. రైతు దగ్గర గోవు ఉండాలి. గోవు గ్రామం నుంచి బయటకొస్తే కదా అది కళేబాకు వెళుతుంది. గోవుని రైతు దగ్గరే ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఇంకా 71 రోజులుంది సమయము. గోవులు బలి కాకుండా గ్రామాల్లోకి వెళ్దాం. వాలంటీర్స్‌గా మారండి. వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు చేద్దాం. ఆదాయం, ఆరోగ్యం, ఆనందం ఎలా గోవు ద్వారా పొందవచ్చో వాళ్ళకి ప్రచారం చేద్దాం. చేసి చూపిద్దాం. సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించండి. వీకెండ్స్ పార్టీలు మాని కొన్ని రోజులు ఆ డబ్బుతో మెషినరీ కొనియండి రైతులకి. వాళ్ళకి ఆదాయ మార్గం వచ్చిందంటే ఏ రైతు కూడా అది బ్రతికున్నంత కాలం అమ్మడు. ఏం జేయాలో తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి. పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఆవులు రక్షించబడవు. కసాయికి చేరకముందే రక్షించాలి ఫ్రెండ్స్. సీఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రైతులకు పంచగవ్య ప్రొడక్ట్స్ శిక్షణ ఇప్పించండి. మార్కెటింగ్ చూపించండి. గోవు లేకపోతే భూమి సారవంతం గాదు. భూమి సారవంతంగా లేకపోతే పంటలు పండవు. అసలు గోవు లేకపోతే వర్షాలే రావు ఫ్రెండ్స్. మరి ఎలా బ్రతుకుతాం? ఏం తిందాం? ముందు తరాలకి ఏమిద్దాం? రండి, కదలి రండి. 71 రోజుల గోదీక్ష యజ్ఞం తీసుకుందాం. వీలైనన్ని గోవులను రక్షించుకుందాము. చాలు చాలు ఇంకా బలి అయినవి చాలు ఫ్రెండ్స్. రండి, రండి, కదిలి రండి.